అందరికీ నమస్కారం. రీసెంట్గా ఒక ట్రైలర్ రిలీజ్ అయిందండి. ఆ ట్రైలర్ చూస్తుంటే మన చరిత్ర ఏంటో మనకు తెలుసుకునేలా చేస్తోంది. అసలు మనకు చరిత్ర తెలుసా అనే క్వశ్చన్ రైజ్ అవుతోంది. ట్రైలర్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా చాలా మంచి కామెంట్లు పెడుతున్నారు. ఆ ట్రైలరే రజాకర్. March 1st వచ్చేస్తున్నారు. మనందరినీ నిజంగా ఒక కొత్త వరల్డ్లోకి తీసుకెళ్ళడానికి డైరెక్టర్ సత్యనారాయణ గారు సినిమాని కొత్తగా చూపించడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు. అలాగే సో టాలీవుడ్లో మనందరికీ చాలా సుపరిచితం అనమాట. యాంకర్గా తెలుసు, యాక్టర్గా తెలుసు, ఒక ఫైటర్గా తెలుసు అనసూయ గారు. ఈ సినిమాతో మరొక కొత్త కోణం చూడబోతున్నాం అని తెలుస్తోంది. సో రంగమ్మత్త నుంచి దాక్షాయిని వరకు, ఆ తర్వాత ఈ సినిమా నుంచి ఒక కొత్తగా కనిపిస్తుంది అనసూయ గారు. సో బోలెడని విశేషాలు వారితో మాట్లాడి తెలిసేసుకుందాం. హాయ్ అండి. హలో. సో హాయ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. సో నిజంగా ఇంట్రో ఏంటంటే కొంచెం చాలా కొత్తగా ప్రిపేర్ అయ్యాను, చాలా కొత్తగా చెప్పడానికి. బట్ నిజంగా మీరు చెప్పిన మాటలే మాకు ఇన్స్పిరేషన్గా ఉంది. చరిత్ర ఏంటో మాకు నిజంగా తెలియదు అనిపిస్తోంది. ఇప్పుడున్న ప్రతి ఒక్క జనరేషన్ ఏంటంటే సినిమాకి వెళ్తుంటే ఎంటర్టైన్మెంట్ ఎక్కడ దొరుకుతుంది, లవ్ ఉందా, ఎక్సైట్మెంట్ ఉందా, ఎమోషన్ ఉందా, ఈ జానర్లో వెళ్తూ ఉన్నాం. బట్ నిజంగా చరిత్ర ఎక్కడుందని తెలుసుకుంటే ఆ క్వశ్చన్కి అయితే ఆన్సర్ లేదు. ఈ ట్రైలర్ చూస్తుంటే లిటరల్లీ గూస్ బంప్స్ వచ్చాయి సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్ సార్. మీ నుంచే స్టార్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. రిలీజ్ అయిన చాలా ఫ్యూ అవర్స్లో మంచి మంచి కామెంట్స్ వస్తున్నాయి. నిజంగా ఈగర్ వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్ సినిమాని ఎప్పుడు థియేటర్లో చూస్తామని చెప్పేసి. సో ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆడియన్స్ అందరూ కూడా ఇప్పటివరకు చరిత్ర తెలియదు కాబట్టి ఇది చరిత్ర, వాళ్ళ చరిత్ర, ఓహో మనకు తెలియని మన చరిత్ర, గత చరిత్ర ఉందని తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళు ఆరాటపడుతున్నారు చూడడం కోసం. వాళ్ళ ఆరాటం నాకు ఆనందాన్ని ఇస్తుంది. ఆనందాన్ని ఇస్తుంది అంతే కదా, చూడాలని ఆరాటపడుతున్నారు కదా వాళ్ళు ఇమీడియట్గా. ఓకే. అందరూ కూడా అవునా ఇదే అది అనేది తెలీదు. అది కప్పివేయబడిన చరిత్రే కదా. అందరూ మూసేశారు, బుక్స్లో పుస్తకాల్లో లేకుండా, చదవకుండా, తెలియకుండా, మనకు స్వాతంత్రం వచ్చిన రోజే మనకు తెలియకుండా, మన అస్తిత్వం మనకు తెలియకుండా, ఏది లేకుండా చేశారు. అది ఇప్పుడు మనం తెలిపే ప్రయత్నం చేస్తున్నాం. తెలుసుకోవడానికి ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారని ఇంత షార్ట్ పీరియడ్లో వచ్చిన కామెంట్స్ని బట్టి అర్థమవుతుంది. ఓకే, డన్. సో హాయ్ అనసూయ గారు. హలో. ఎస్, ఎప్పుడు కనిపించినా ఒక ఫ్రెష్ ఫేస్తో కనిపిస్తూ ఉంటారు. నిజంగా క్యారెక్టర్స్ గుర్తుండిపోతున్నాయి మాకు. ఈ సీట్, ఓకే, ఈ సీట్ నుంచి ఆ సీట్కి వెళ్ళారు ఫస్ట్. అంటే ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి చాలా జర్నీ ఉంది. ఏదో ఒక కమెంట్లోనో, ఒక మాటలోనో, ఒక విమర్శలోనో అది ఖచ్చితంగా ఆగిపోదు. అండ్ మీ క్యారెక్టర్స్ మాకు గుర్తు చేస్తూ ఉన్నాయి. రీసెంట్ టైమ్స్లో మీరు మాకు చూపించిన క్యారెక్టర్స్, ఎస్పెషల్లీ ఒకసారి ఆ పోస్టర్ చూస్తే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆ కాసులు పేరేసుకుని ఆ చిన్న ఆ పోస్టర్, ఆ గెస్టర్ చూస్తుంటే. అండ్ మీకు ఇండస్ట్రీ నిజంగా చాలా ఇచ్చింది. పాజిటివ్ అనేది మనం తీసుకుంటాం, బట్ నెగిటివిటీ ఎప్పుడూ తీసుకోము. ఏది వచ్చినా కూడా పీపుల్ ఫస్ట్ మిమ్మల్ని తీసుకుంటారు, లవ్ చేస్తారు, అన్కండిషనల్ లవ్ ఇస్తారు. సో ఏంటి ఈ సినిమాతో ఎలా రాబోతున్నారు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పిన దాన్ని నేను ఏకీభవిస్తాను. దట్స్ ట్రూ దట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దే యాక్సెప్టెడ్. అండ్ అది నాకు పెద్ద అచీవ్మెంట్ అనే చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీబడి హూ లవ్స్ వాచింగ్ మీ ఆన్ ద స్క్రీన్. అది స్మాల్ అయినా బిగ్ అయినా ఐ ఆల్వేస్ చాలా గ్రాటిట్యూడ్తో ఉంటాను నేను ఎప్పుడు దానికి. ప్రేక్షకుల తర్వాత అంటే ఇదొక సైకిల్ లాగా అనమాట. రైటర్స్, డైరెక్టర్స్, ప్రేక్షకులు, ఇట్స్ లైక్ చూస్తారు, వీళ్ళు చూస్తారంటే వీళ్ళు చేస్తారు, వీళ్ళు రాస్తారంటే మేము చేస్తాం, అలాంటిది అనమాట ఇది. సో I will always be grateful for the audience and for writers, directors and Satyanarayan garu who's ante kathalu kalpitam rayadam veru, adoka art, but కప్పిపుచ్చేద్దామన్న చరిత్రని ధైర్యంగా ముందుకు తీసుకురావడం, అది కూడా ఉన్నట్టు చెప్పడం అనేది మరో లెవెల్ అనమాట. సో అందులో నన్ను ఒక చిన్న భాగం చేసినందుకు నేను చాలా చాలా గర్వపడుతున్నాను. అలాగే వెరీ నేను ప్రతిసారి హ్యాపీ అని చెప్పాలంటే నాకు మన కంటెంట్ గుర్తొస్తుంది. అది హ్యాపీ ఎలా అవుతుందని అనిపిస్తుంది నాకు. బట్ ఒక ఆనందం ఏంటంటే మొత్తానికి అందరికీ తెలియబడు. ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ పొలిటికలీ, బట్ చాలా దీన్ని కవర్ చేస్తారు బయటపడకుండా ఇప్పటిదాకా. ఫర్ డెకెట్స్, దశాబ్దాల తరబడి దాన్ని కప్పేశారు, యూనో. బట్ ఇట్స్ సంథింగ్ we all have to be aware of. మనకి దీని గురించి విజ్డమ్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి. అప్పుడు కానీ నేను అదే ఇందాక ప్రెస్ మీట్లో కూడా ఐ స్పోక్ ద సేమ్ థింగ్. ఇఫ్ యూ డోంట్ నో వేర్ యూ కమ్ ఫ్రమ్, మీరు ఇప్పుడు ఎక్కడ ఉండాలి, ఎక్కడికి వెళ్ళాలనేది ఎలా తెలుస్తుంది? ఎంత దూరం వచ్చాము, ఎంత దూరం వెళ్ళాలి అనేది దే ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనేట్ టు ఈచ్ అదర్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ నో వాట్ హ్యాపెండ్. మనం ఈరోజు ఏదన్నా ఆడపిల్లనే అనుకోండి, మనం వీ నో హైదరాబాద్ వాజ్ అ ప్రిన్స్లీ స్టేట్.
హైదరాబాద్ అంటే జస్ట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కూడా కాదు, మద్రాసు ఉండింది చాలా, ఇట్ వాస్ అ బిగ్. సో చాలామందికి, నాకు కూడా ఏదో అలా వేగ్గా తెలుసు, కానీ లాట్ ఆఫ్ నా జనరేషన్, నేను ఐఎమ్ mid-80s బాండ్, నా తర్వాత వాళ్ళకి నా ముందు వాళ్ళకి కూడా ఒక 80s నుంచి చాలామందికి చాలా విషయాలు తెలియదు. ఫర్ ద బేసిక్ ఫ్యాక్ట్ ఏదైతే ఉందో దట్ మనకంటే హైదరాబాద్ స్టేట్కి స్వాతంత్రం, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సంవత్సరం తర్వాత వచ్చింది. ఆ సంవత్సరంలో ఏం జరిగింది అనేది రజాకార్ మూవీ. యా, సో అంత బేసిక్ హిస్టరీ కూడా మనం తెలియని దౌర్భాగ్య స్థితిలో ఉన్నప్పుడు ఈ సినిమా చూడడం, ఇట్ హ్యాస్ టు బీ అ మస్ట్. ఐ థింక్ గవర్నమెంట్స్ వస్తూ ఉంటాయి, పోతుంటాయి, బట్ మన హిస్టరీ హ్యాస్ బీన్ దేర్, అది జరిగింది. కాబట్టి ఏ గవర్నమెంట్ ఉన్నా ఇది ఒక మస్ట్ అండ్ షుడ్గా అందరికీ చూపించాలి, ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని. దట్స్ వాట్, నాట్ బికాజ్ ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్, ఐఎమ్ దేర్ ఓన్లీ ఫర్ అ లిటిల్ బిట్ ఆఫ్ టైమ్, బట్ ఐఎమ్ యాజ్ సంబడీ హూ బిలాంగ్స్ టు దిస్ ప్లేస్. ఈ సినిమా తప్పకుండా అందరూ చూడాలి. అరే సరే నువ్వు ఆంధ్ర నుంచా, తెలంగాణ నుంచా, అది కూడా కాదు. ఇది భారతీయ హిస్టరీ, రైట్ ఫ్రమ్ పటేల్ గారి నుంచి, సర్దార్ పటేల్, హౌ కీన్ ఆపరేషన్ పోలో. I don't even remember reading it in my history, so-called history books. I read about every person. నాకు నా చరిత్రకి సంబంధం లేని వాళ్ళ గురించి కూడా, ఢిల్లీలో ఏం జరిగింది, ఔరంగజేబు, లక్నోలో ఇక్కడ ఏం జరిగింది ఎందుకు చెప్పట్లేదు మాకు. మెల్లిమెల్లిగా అభివృద్ధి చెందుతున్నాము. దట్ తెలుగుని మస్ట్ అండ్ షుడ్ లాంగ్వేజ్ చేశారు. అలాగే ఇది కూడా వీ హ్యావ్ టు నో అవర్స్. ఇంట గెలిచి రచ్చగెలవాలి కాదు, ఇంటి గురించి తెలిసి తర్వాత బయట ప్రపంచం గురించి తెలుసుకోవాలి. యా. అండ్ ఇంకొకటి మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్లోనే చాలా ఉంది. అసలు ఫస్ట్ థింగ్, ఆ రజాకార్ అనే వర్డ్కి మీనింగ్ ఏంటంటే ఇప్పుడు వికీపీడియాలో సెర్చ్ చేయాలి బేసిక్గా, ఇప్పుడు ఉన్నటువంటి కమింగ్ జనరేషన్. అంతే కదా, మీరు ఆల్మోస్ట్ అనసూయ చెప్పినట్టు స్వయం సేవకుడు. నిజానికి రజాకార్ అనే పదానికి చాలా మంచి అర్థం ఉంది. స్వయం సేవకుడు, వాలంటీర్. అయితే అంటే సమాజానికి సేవ చేయడం కోసం, సమాజాన్ని అభివృద్ధి చేయడం కోసం, వాళ్ళున్న ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం ఏర్పడ్డ ఒక స్వయం సేవకుడు. కానీ దాన్ని ఎలా మార్చుకున్నారంటే వాళ్ళ అవసరం కోసం, వాళ్ళ అజమాయిషీ కోసం, వాళ్ళ అధికారం కోసం, వాళ్ళ డెవలప్మెంట్ కోసం, రాజకీయ నాయకుల లబ్ధి కోసం. రాజకీయం లేదు అక్కడ, అధికారం. రాజకీయానికి అధికారానికి తేడా ఉంది. అధికారం కోసం. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు ఏ వర్గంలో ఉన్నారో కేవలం ఆ వర్గం మాత్రమే ఉండాలి, మిగతా వర్గం అంతా భూస్థాపితం అవ్వాలి అనే ఆలోచనలో ఆలోచన వచ్చి వాళ్ళు చేసిన దుర్మార్గాలు ఆ పదానికి మీనింగ్ని మార్చేశాయి. సో అందుకే రజాకార్ అంటే సేవకుడిగా మనం దగ్గరికి వెళ్ళి హాయిగా మనం చెప్పుకోవాల్సిన దగ్గర నుంచి రజాకార్ అనే శబ్దం వినిపిస్తే, వాళ్ళు వచ్చే గుర్రపు డెక్కల శబ్దం వినిపిస్తే భయంతో పారిపోవాల్సి వచ్చింది. సో ఆ అర్థాన్ని మార్చేశారు అన్నట్టు వాళ్ళు. ఓకే, నిజంగా మీరు అన్నట్టు ఈ సినిమా చాలా ఆలోచింపజేస్తుంది అనసూయ. టైటిల్ దగ్గర నుంచి థాట్ ప్రాసెస్, అంటే ప్రతి ఒక్కటి సినిమాకి వెళ్ళడానికి కాన్ఫ్లిక్ట్ ఏంట్రా ఆలోచించేసి వెళ్ళిపోతాం, నచ్చితే వెళ్దామన్న ఫీలింగ్. కానీ ఈ సినిమా ఆలోచింపజేస్తుంది. అండ్ బిఫోర్ కూడా మీరు చెప్పిన మాటలు ఏంటి, మనకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే 1947 August 15 అని మాత్రమే తెలుస్తుంది. బట్ హైదరాబాద్కి మాత్రం 1948 September 17 అని చెప్పి విన్నాము. సో అంటే ఇన్ని తెలియని విషయాలు ఈ సినిమా ద్వారా, అది బిగినింగ్ మాత్రమే. ఇప్పుడు మీరు ఒక యాంకరింగ్ చేస్తూ ఒక పొజిషన్కి వచ్చారు. యాంకరింగ్ చేయాలి అంటే, కొన్ని క్వశ్చన్స్ వేయాలంటే సమాజాన్ని చదువుకొని ఉండాలి. సమాజాన్ని ఇంత చదువుకున్నాం, బట్ మన అస్తిత్వాన్ని తెలుసుకోలేకపోయాం, మన స్వాతంత్రాన్ని తెలుసుకోలేకపోయాం, మన బ్రతుకుదీరుని తెలుసుకోలేకపోయాం. మనకు స్వాతంత్రం వచ్చింది September 17. మన హైదరాబాద్ సంస్థానంలో September 17కి ముందు నేషనల్ ఫ్లాగ్ పట్టుకుంటే ప్రొహిబిషన్ టైంలో మందుబాటలు పట్టుకున్నట్టే. కేవలం ఢిల్లీ నుంచి, ముంబై నుంచి ఇటు చెన్నై అప్పటి రైల్లో తెల్లవారితే August 15 స్వాతంత్రం వస్తుంది అనగా, అక్కడి నుంచి చెన్నైకి నేషనల్ ఫ్లాగ్స్ వెళ్తున్నాయని తెలిసి ఆ రైలు తగలబెట్టారు. దారిలో వెళ్తున్నాయి, వీళ్ళకి రావద్దు. ఊర్లలో ఈ 3 రంగుల జెండా కనిపిస్తే చంపేశారు. అలాంటి పరిస్థితి నుంచి 1 year ఫైట్ చేసిన తర్వాత, కొన్ని వేల మంది చనిపోయిన తర్వాత, ప్రాణాలు అర్పించిన తర్వాత, ఆత్మబలిదానాలు చేసిన తర్వాత, ఎదురు తిరిగిన తర్వాత September 17 మనకు స్వాతంత్రం వస్తే, ఈ వర్డ్ చెప్పకుండా నొక్కేసిన సిగ్గుమాలిన వ్యవస్థ ఉంది ఇక్కడ.
ఉన్న రాజకీయ వ్యవస్థలో ఎవడికి వాడి అధికారం కోసం, ఓట్ల కోసం మన అస్తిత్వాన్ని తొక్కేసి, మన ఆలోచనల్ని తొక్కేసి, మన పూర్వీకుల పోరాటాన్ని తొక్కేసి దీనికి పేర్లు మార్చుకుంటూ వచ్చారే కానీ నిజాన్ని చెప్పలేకపోయారు. కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసి మన అస్తిత్వాన్ని తొక్కేశారు. మన అమ్మ రొమ్ముల్ని మనమే నొక్కుకునేలా చేశారంటే వాళ్ళు, మనం కాదు, మనం చేయం. ఆ విధంగా రాజకీయ వ్యవస్థ మన అస్తిత్వాన్ని తొక్కేసింది. బట్ సెప్టెంబర్ 7 ఇక నుంచి అయినా ఇప్పటికీ కూడా హైదరాబాద్ సంస్థానంలో 16 జిల్లాలు ఉండేది. కర్ణాటకలో 4 జిల్లాలు, మహారాష్ట్రలో 4 జిల్లాలు, తెలంగాణలో 8 జిల్లాలు కలిస్తే హైదరాబాద్ సంస్థానం. ఇది ఒక రాజ్యం. ఈ రోజుకి కర్ణాటక వాళ్ళు సెప్టెంబర్ 17 జెండా వందనం చేస్తారు, ఒక పండగలాగా చేస్తారు. దౌర్భాగ్యం తెలుగు వాళ్ళకే పట్టింది. ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి మన దగ్గర ఉన్న లుచ్చ రాజకీయ నాయకుల వల్లనే జరిగింది. ఈ రోజుకి చేస్తాను. నాకు కర్ణాటక ఫ్రెండ్స్ ఉన్నారు. సెప్టెంబర్ 17 వస్తే మనం 15 ఆగస్టుకి 26 జనవరికి ఎలా పంపించుకున్న వాళ్ళు వస్తాయి. నాకు ఇక్కడ చేయలేకపోతున్నాను, ఇక్కడ మిస్ అవుతున్నాను. సో అది తెలియజేసే ప్రయత్నమే రజాకార్. ఓకే. అండ్ నిజంగా ఈ సినిమాలో తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అండ్ సినిమా చూసిన తర్వాత మన జీవితంలో నేర్చుకోవాల్సినవి కూడా చాలా ఉంటాయేమో అనిపిస్తూ ఉంది. బికాజ్ ఆ కాన్ఫ్లిక్ట్ అందరికీ కనెక్ట్ అయితే, అండ్ ఎస్పెషల్లీ యూ అనసూయ గారు అండ్ రాఘవేంద్రరావు గారు ట్రైలర్ లాంచ్ చేశారు. అండ్ సచ్ ఏ లవ్లీ వర్డ్స్, ఒక్క వర్డ్లో చెప్పేశారు. ఆ గాజులు పగిలిన దగ్గర ఆ క్యారెక్టర్, ఆ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుందంటే అందుకే మేబీ అంత స్ట్రాంగెస్ట్ అనసూయని తీసుకున్నారేమో అని చెప్పి ఒక వర్డ్. ఆయన ఇట్స్ జస్ట్ ఐ వర్క్ విత్ రాఘవేంద్రరావు గారు అండ్ ఐ హ్యావ్ రియలీ నైస్ ర్యాపో విత్ సార్. చాలా హ్యాపీగా ఉంది బికాజ్ రాఘవేంద్రరావు గారు డెఫినెట్లీ ఈజ్ అ లెజెండ్ అండ్ సంబడీ హూ నోస్ హూస్ బీన్ దేర్ సినిమా ఇండస్ట్రీలో. ఆయన నార్మల్గా ఎక్కువగా మాట్లాడరు, ఎక్కడ రావాలని వచ్చినా కూడా ఏదో దిస్ ఇస్ నా సపోర్ట్ ఉంది వచ్చాను అని. కానీ హీ స్పోక్, ఆయన ఇన్వెస్ట్ చేశారు. ఆయన ట్రైలర్ చూసినప్పుడు 2 times ప్రతిసారి హీ ఫెల్ట్ రియలీ ఐ థింక్ ఫ్రమ్ ద హార్ట్. ఒకటి ఏదో లిమిటెడ్గా చెప్దామని వచ్చారు కానీ చాలా కనెక్ట్ అయ్యి మాట్లాడారు. సో థ్యాంక్ యూ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నా గురించి అంటే నేను యాక్చువల్లీ రజాకార్లు ఏంటంటే ఆ 1 yearలో ఈ రజాకార్లు, నిజాం, ఆయన ఫాలోవర్స్, ఆయన కమాండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కన్సిస్టెంట్ క్యారెక్టర్స్ ప్లే చేస్తాయా, మిగతా వాళ్ళందరూ ఎక్కడెక్కడ లైక్ దేవర్ దీస్ ఏమంటారు మర్చిపోలేని కొన్ని చోట్ల కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. వాటిని ఏమనాలి, పాజిటివ్ వర్డ్స్ అయితే మైల్ స్టోన్స్ అంటాను, మనకు అవి మైల్ స్టోన్స్ కావు. కొన్ని లైక్ ఇప్పుడు చాకలి ఐలమ్మ ఒకటి, కొమరం భీముడు, వీళ్ళందరూ దేవర్ పార్ట్ ఆఫ్ మన సాయుధ పోరాటంలో. మోర్ దెన్ ఎనీబడి దేవర్ విమెన్. యూనో నార్మల్గా మనకి మన అమ్మే ధైర్యం ఇస్తుంది యూజువల్గా, ఏం కాదురా తిను, ఇది ఏం కాదు నాన్న చదువుకో, ఎవ్రీథింగ్ విల్ బీ ఆల్ రైట్, యూనో యూ హ్యావ్ టు డూ దిస్. అమ్మే మన ధైర్యం ఎవరికైనా. అలా మన సాయుధ పోరాటంలో ఎక్కడా లేని పోరాటం. ఐ డోంట్ నో ఇఫ్ ఐ మైట్ బీ ఓవర్ స్టేటింగ్ దిస్, బట్ నాకు తెలిసినంత వరకు ఇన్ వరల్డ్ రెవల్యూషన్స్ ఎనీవేర్ అక్రాస్ ద గ్లోబ్ మన తెలంగాణ సాయుధ పోరాటంలో ఆడవాళ్ళు ఎక్కువ వీరనారులు బాగా ఉన్నారు. యూనో చాలామంది. సో కొంతమందికి పేర్లు ఉన్నాయి, కొంతమంది లాడ్ ఆఫ్ లైక్ బైరన్పల్లి ఇన్సిడెంట్ చాలా తక్కువ మందికి, లాడ్ ఆఫ్ పీపుల్ థింక్ దే నో అబౌట్ ఇట్, బట్ అదేదో బైరన్పల్లి ఇన్సిడెంట్ అంటారు, ఏం జరిగిందో చాలామందికి తెలియదు. అదేదో ఎగ్జామ్లో రాసి వదిలేసాం, ఏమేమి జరిగాయి అంతే, 2 మాటలు అంతే. బట్ దే వర్ అ లాట్ ఆఫ్ సచ్ ఇన్సిడెంట్స్. వాటిల్లో బాగా బాగా ఇంపాక్ట్ఫుల్ ఉన్నవి ప్లే చేశారనమాట ఇందులో ఎపిసోడ్స్ వైజ్. సో అలా ప్రేమ గారిది ఒకటి, ఇంద్రజ గారిది ఒకటి, బాబీ సింహ గారు అండ్ వేదిక గారిది ఒకటి, అండ్ నాది ఒకటి. సో దిస్ ఆర్ డిఫరెంట్. వీఆర్ అ పార్ట్ ఆఫ్ విక్టిమైజేషన్ ఏదైతే జరిగిందో, విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్టోరీ. యూనో ఇట్ ఈస్ మనందరి స్టోరీ, మన పూర్వీకులు. మన అంటే ఇక్కడ మన హైదరాబాద్ సంస్థానంలో ఫ్యామిలీస్ ఉన్నవాళ్ళు, కోర్ ఉన్నవాళ్ళు డెఫినెట్గా కనెక్ట్ అవుతారు. ఈ సినిమా వచ్చిన తర్వాత చాలామంది వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి చెప్పండి అని కూడా అడుగుతారు, ఇంకా తెలుసుకోవాలని. దట్స్ వాట్ ఈస్ ఐ థింక్ అవర్ టార్గెట్ అంతే. బికాజ్ మీరు తెలుసుకోవాలి, మనకి తెలియాలి ఎవరెవరి గురించో ఎందుకు అని. నేను అదే అన్నా, నా మెమరీ చిప్లో చాలా అడ్డమైన ఉన్నాయి, వేస్ట్ ఉన్నాయి. ఇది తెలియాలి నాకు. ఐ వాంట్ టు నో. అండ్ నాకు కూడా నా డబ్బింగ్ పార్ట్ వరకు కొంత నరేషన్ వరకు తెలుసు, కానీ ఐ కాంట్ వెయిట్ టు వాచ్ ఇట్ విత్ ఆల్ ఆఫ్ యూ టు ఎక్స్పీరియన్స్ మై హిస్టరీ. ఓకే,
అండ్ క్యారెక్టర్ హిస్టరీయే కాదు, అనసూయ గారి హిస్టరీ తెలుసుకున్నాం ఈరోజు ప్రెస్ మీట్లో. మీరు మాట్లాడారు సత్యనారాయణ గారు, నిజంగా యా ఈరోజు ఒక జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే చాలా మందికి ఆన్సర్స్ ఇచ్చేసింది. బేసిక్గా ఈవెన్ లవ్ చేసే వాళ్ళకి ఫుల్ క్లారిటీ వస్తుంది. అంటే తన జర్నీ, తన బాన్ బాటం ఎక్కడ స్టార్ట్ అయింది, తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి. ఒక వ్యక్తి కెమెరా ముందు కనిపిస్తుందంటే ఆ కనిపించేదే మాట్లాడుతున్నారు కానీ వెనకాల ఉండేది ఎవరికీ తెలియదు. అండ్ మంచి ఫైటర్ అని చెప్పొచ్చు అనసూయ గారు. ఎంత వచ్చినా కూడా ఈ ప్లేస్ నుంచి వచ్చి ఈరోజు ఇక్కడ దాకా వచ్చారంటే బికాజ్ అప్రిసియేషన్స్ కంటే ఎక్కువగా విమర్శలే వస్తూ ఉంటాయి. ఒక అమ్మాయి బయటకు వచ్చిందంటే ఇంట్లోంచి, కానీ మీరు చక్కటి ఆన్సర్ ఇచ్చేసారు. మా ఇంట్లో చెప్పారు, ఎక్కడో చదివాను, విమర్శలు ఎదుర్కొన్నావంటే నువ్వు సరైన మార్గంలో ఉన్నావు. ఎందుకంటే సరి చెప్తే ఎవరికి నచ్చదు. నిజంగా ఎంతోమందికి ఆన్సర్ దొరికేసింది సార్. నిజంగా ఈరోజు ప్రెస్ మీట్లో మీరు మాట్లాడిన మాటలు, వాళ్ళ ఫ్యామిలీ గురించి, వాళ్ళ అమ్మ తాతయ్య గారి ఇంటి దగ్గర నుంచి ఎంతమంది ఉండేవాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ ఎంతమందికి హెల్ప్ చేసింది, ఆ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తే అనసూయ అని చెప్పి. సో మాకు కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాలని షేర్ చేయండి. అసలు అంతే చెప్పేసి మొత్తం నువ్వే నేనే చెప్పేసాను మొత్తం చెప్పేసి, అంటే నేను ఎక్సైట్మెంట్ లాగా అక్కడ ఉన్నాను కాబట్టి తెలిసిపోయింది అనమాట. ఇంకా సో మన అంటే ప్రేక్షకులకు చెప్పండి. అంటే మామూలుగా ఏంటంటే ఎవరికైనా ఇప్పుడు మీరే చెప్తారు, తను స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడుతుంది, పర్ఫెక్ట్గా మాట్లాడుతుంది, తర్వాత నిజమే మాట్లాడుతుంది. ఇప్పుడు నలుగురు మనల్ని వ్యతిరేకిస్తున్నారు అంటే ఈ నిజాన్ని డైజెస్ట్ చేసుకోలేక వ్యతిరేకిస్తున్నారు. నిజాన్ని మన సినిమాకి వచ్చిన తిప్పలు కూడా అయ్యాయి, నిజాన్ని డైజెస్ట్ చేసుకోలేకనే ఇబ్బందులు పడుతున్నారు. నేను చెప్తున్నా, నల్లగొండ గడ్డ రక్తంతో పుట్టింది ఆ అమ్మాయి. భూదాన్ పోచంపల్లి, ఇంతకుముందు కూడా చెప్పా, భూదాన్ పోచంపల్లి ఎంత ప్రపంచంలో లేని ఉద్యమం అక్కడ జరిగింది. భూదాన్ ఉద్యమం వినోబాబావే ఆధ్వర్యంలో అంత పెద్ద జరిగిన ఇది. ఇంకోటి భూదాన్ పోచంపల్లి అంటే నథింగ్ బట్ ఇప్పుడు భువనగిరి. ఈ తెలంగాణ దీనికోసం ఇప్పుడు రజాగారు వ్యతిరేకంగా, నిజాం వ్యతిరేకంగా పోరాటం జరిగిన ఆంధ్ర మహాసభ జరిగింది భువనగిరికి, ఇలా కింద భువనగిరిలో. సో ఇలాంటి పోరాటాల గడ్డ నుంచి పుట్టిన అమ్మాయి కాబట్టి తనకు తెలియకుండానే తన బ్లడ్లో ఉంటుంది. అది బ్లడ్లో ఉంటుంది. మనం ఏంటంటే మనం పెరుగుతుంటాం. ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు, మా అబ్బాయికి ఇంత ఉండదు, అదంతా మోడర్న్ లైఫ్ అలా ఇలా ఉంటారు. ఇప్పుడు వాళ్ళు కూడా, తను కూడా ఏంటంటే సిటీలో పెరిగింది, కానీ వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ, వాళ్ళ తాతయ్య, అత్తయ్యలు ఆ బ్లడ్ పాస్ అవుతూ ఉంది. ఎక్కడ బయటపడాలో అక్కడ ఆ సమయం వచ్చినప్పుడు తను కూడా బయటకు వచ్చేస్తాం. వచ్చినప్పుడు ఇలాంటి నిజాలు బయటపడతాయి. కాబట్టి ఏంటంటే నేను స్టోరీ చెప్తుంటే ఫస్ట్ ఒక సాంగ్ కోసమే తనది వన్ ఆఫ్ ది ఎపిసోడ్ ఒక మాటలు, కానీ మామూలుగా అయితే ఒక 10 నిమిషాల్లో నా ఎపిసోడ్ అయిపోయింది, ఇంతే కదా సార్ నుంచి లేచి వెళ్ళిపోవాలి సార్, ఒక 10 మినిట్స్లోనే అయిపోవాలి అని చెప్పి ఆ టైం ఇచ్చి 2.5 hours విని ఆ తర్వాత క్వశ్చన్స్ వేసి కళ్ళనీళ్ళు పెట్టుకొని ఫీల్ అయిపోయి నాకు ఈ అమ్మాయి ఏంటి అప్పుడే అంత అనుకున్నా. అయిపోయిందా? తను కమిట్ అయిన దగ్గర నుంచి సినిమా ఈరోజు వరకు ప్రతి ఇన్సిడెంట్కి తను స్పందించి, తను ఫోన్ చేసి, తను రియాక్ట్ అయ్యి, తను మాట్లాడిన ప్రతి మాటలో తన కళ్ళలో నీళ్ళు కనిపిస్తాయి. నాకు ఫోన్లో మాట్లాడుతున్న ఆవిడ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తెలుస్తూ ఉంటాయి నాకు. సో అంత ఇన్వాల్వ్ అవ్వడం మామూలు విషయం కాదు. మీరు అన్నట్టు ఒక ఆర్టిస్ట్ వచ్చింది, తన వర్క్ చేసుకుంటే వెళ్ళిపోయింది, అయిపోతుంది. కానీ ఇక్కడ ఏంటంటే నా ప్రాంతం కదా, నా జీవితం కదా, నా పూర్వీకుల జీవితం కదా, ఇంత అన్యాయం జరిగింది కదా, నాకు తెలియలేదేంటి, తెలియకపోవడమే మోసం. తను చెప్పినట్టు చిన్నప్పటి నుంచి మన చేతిలో పుస్తకాలు పెట్టి, వాడెవడో అక్కడి నుంచి వచ్చాడు, ఈడెవడో ఇక్కడ దండయాత్ర చేశాడు, ఆడెవడో అమెరికా వచ్చి మన భారత్ని కనిపెట్టాడు, ఆడేవాడు కనిపెట్టేది బొక్క ఇక్కడ లేకుండా, ఇక్కడ ఉంటేనే వాడు కనిపెట్టాలి. ఇదేదో చెత్త చరిత్ర అంతా రాసి మనం పిచ్చి చేసి, అందుకనే ఆ లెసన్స్ చూస్తే నిద్రపోతుంటాం మనం హాయిగా. 25-30 మార్కుల పాస్ మార్కులు 32-35 దగ్గరనే ఆగిపోతాం మనం, ఎందుకంటే చెత్త చరిత్రలు చెప్పారు కాబట్టి. మరి అదే ఇంపాక్ట్ ఉన్న చరిత్ర, నిజమైన చరిత్ర, ఘనమైన చరిత్ర చెప్తుంటే ఎలా ఉంటుంది? సరే, ఇంత చరిత్ర ఉన్న భూమి మీద పుట్టింది కాబట్టి అనసూయ గారి బాడీ మొత్తం ఆ ఎమోషన్తో, ఆ బ్లడ్తో నిండిపోయింది కాబట్టి నిజాలు మాట్లాడుతుంది. ఓకే. భారతి ఇయ్యాలో పాట కూడా యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అన్ని ఎపిసోడ్స్ని అందులో ఆ కృత్యాలని రూపంలో కాసర్ల శ్యామ్ గారు చాలా బాగా రాయడం జరిగింది. మా మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్, ఇట్ అబ్సల్యూట్లీ టీమ్ ఎఫర్ట్. అండ్ మన బోస్ గారి వైఫ్ సుచిత్ర మ్యామ్ కొరియోగ్రఫీ చేశారు. అండ్ I did 4 nights ఈ సాంగ్కి, అండ్ దే విల్ బీ ద మోస్ట్ మెమరబుల్ టైమ్ ఆఫ్ మై లైఫ్ సమ్వేర్. అండ్ ఇంకోటి ఏంటంటే సార్ ఆల్మోస్ట్ ఆ ఇన్సిడెంట్స్ ఎక్కడైతే జరిగాయో దాని చుట్టుపక్కల దానికి చాలా, ఈ సినిమా ఏంటంటే 95%
100% అనాలి, యాజ్ ఇట్ ఈస్. యాజ్ ఇట్ ఒక ఈస్ 100%. సినిమాటిక్ లిబర్టీ ఏదైతే ఉందో అది ఒక 5% అటు అది కూడా లేదు మా, అది కూడా లేదు. ఒక దగ్గర చెడు చెప్పకూడదు, మంచిగా చెప్పాలని అదొకటి కల్పించారు, ఒకటే ఒక దగ్గర, అంతే. మిగతా ఏది కల్పించలేదు కూడా. ద కైండ్ ఆఫ్ థింగ్స్ మన 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 పూర్వీకులు ఏవైతే వాట్ ద కైండ్ ఆఫ్ థింగ్స్ దే ఫేస్డ్ ఎక్స్పీరియన్స్ చెప్పలేనివి తెలుసా అవి. సార్ చెప్తుంటే నేను ఐ డోంట్ థింక్ ఏంటి ఇలా జరిగే, అంటే ఎంత కాదన్నా మనుషులే, వీళ్ళు మనుషులే వాళ్ళు మనుషులే, ఎలా ఒకళ్ళని ఇలా చేస్తారని. అలాంటివి చూపించలేక కొంచెం ఏదో కొంచెం తక్కువ చూపించుంటారు. కరెక్ట్ కరెక్ట్. మై గాడ్, ఐ రిమెంబర్డ్ సంథింగ్. అవి చూపించలేం నిజంగా. యముడు కూడా వీళ్ళ దగ్గరికి వచ్చి ట్రైనింగ్ తీసుకోవాలి. యముడు కూడా ఒక సినిమాలో శిక్షిస్తుంటాడు, విక్రమ్ సినిమాలో, ఎందులో అపరిచితుడు. అవన్నీ చాలా నథింగ్ అసలు. అలాంటి శిక్షలు అసలు. పంజాగుట్ట అనేది ఒక విలేజ్, అప్పుడు హైదరాబాద్లో పంజాగుట్ట అనేది ఒక విలేజ్. ఆ విలేజ్లో అమ్మ కూతుర్ని ఇద్దరిని అక్కడ ఒకేసారి 10 మంది రేప్ చేస్తారు. అది ఎలా చూపిస్తాం? అమ్మ కూతురు ఇద్దరిని, పోనీ అమ్మన కూతురున వాయు వరుస ఉంటుంది ఒకటి, అదేమీ లేకుండా. ఇది చాలా చిన్నది. వాళ్ళకేంటంటే కసి తీరదు, ఎదురు మాట్లాడేవాళ్ళు లేడు. పిల్లల ముందు తల్లిని, భర్తల ముందు భార్యల్ని, వాళ్ళ ముందు వాళ్ళ పిల్లల్ని. అక్కడితో ఆగకుండా ఇంకా ఎన్ని ఇబ్బందులు పెట్టేవాళ్ళంటే, ఒక బుక్ ఉంటుందమ్మా, దాన్ని బ్యాన్ చేశారు. మనకు తెలియని మన చరిత్ర అని ఒక బుక్ ఉంటుంది. బ్యాన్ చేయలేదు, ఆగిపోయింది. దాదాపు ఒక 20 years బ్యాక్ ప్రింటింగ్ ఆగిపోయింది. ఇప్పుడు ఎక్కడో ఒక దగ్గర దొరుకుతుంది, ఒక దగ్గర. అది కూడా సెకండ్ వర్షన్ దొరుకుతుంది, ఫస్ట్ వర్షన్ దొరకదు. అందులో ఒక 15 మంది లేడీసు వాళ్ళకి జరిగిన బాధలు చెప్పుకుంటూ వాళ్ళ భాషలో ఉంటుంది. ఒక ఆవిడ ఇంక వాళ్ళని పరిగెత్తి ఇసుకలో దాక్కుంటుంది. ఇసుకలో దాక్కుంటే గాలాడుతుందా? దాక్కుంటే ఇట్లా గుచ్చుకుంటూ మొత్తం ఎతికి ఆ ఇసుకలోంచి బయటికి తీసి అంతమంది ఆవిడ్ని రేప్ చేసి అక్కడ ఆగక ఇసుకలో దాక్కుంటావా అని మానంలో ఇసుకను కొట్టి గన్నులతో కొట్టారు ఆవిడ. అది ఎలా ఉంటుంది? ఇప్పుడు నా కొడుకులు అందరూ చెప్పుకుంటే ఫీల్ అవుతారు. అట్లా ఉంటాయి చరిత్రలు. అలా అన్ని టార్చర్స్ ఉన్నాయి. ట్రైలర్ చూస్తుంటేనే గూస్ బంప్స్ వస్తే, ఈయన మాట్లాడుతుంటే ఒక డిఫరెంట్ అయిపోతుంది. నాకు చాలా మంది భారతి పాట తర్వాత చిన్న పెద్ద మధ్య అంతరం లేకుండా, వయసుతో సంబంధం లేకుండా పీపుల్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను నా జిమ్కి వెళ్తా కదా, పీపుల్ స్టార్టెడ్ లుకింగ్ మీ వెరీ డిఫరెంట్లీ. పాట రిలీజ్ అయ్యాక నేను ఒక 3-4 రోజులు వేరే పనిలో ఉన్నాను. మా ఆయన్ని అడిగారు, మేడం ఎప్పుడు వస్తున్నారు. దే వాంటెడ్ టు సీ మీ ఇన్ అ డిఫరెంట్ వే. నేను నాట్ జస్ట్ దాట్, మై సలోన్ హియర్, మై స్టాఫ్, లాట్ ఆఫ్ పీపుల్ ఐ నో. మా మామయ్య షూటింగ్కి వచ్చారు, ఆయన కూడా ఐ కుడెంట్ స్పీక్. మా ఫ్యామిలీ గ్రూప్ ఒకటి ఉంటుంది మా అమ్మమ్మ పేరు మీద, శాంతాబాయి గ్రూప్ అని. సో అందులో కూడా పీపుల్ వర్ షేరింగ్ ఇన్ ఎవ్రీథింగ్. ఐ న్యూ దట్ దిస్ విల్ క్రియేట్ సమ్ ఇంపాక్ట్ అని తెలుసు. కానీ నన్ను నేను చూసుకున్నప్పుడు కూడా పాట రిలీజ్ అప్పుడు అంటే ఉంటుంది కదా, ఎఫెక్ట్స్ ఏమంటారు, డిఐ చేయడం, సౌండ్ ఇంజనీరింగ్, లాట్ ఆఫ్ థింగ్స్ టెక్నికల్గా. వెన్ ద ఇంపాక్ట్ సరైన విధంగా చెప్తే